నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న డిఎస్సి నియామక పత్రాలను గౌరవనీయులైనటువంటి సీఎం చేతులు మీదుగా అందించడం జరిగింది. ఉపాధ్యాయ అభ్యర్థులకు మీరే మా వారధులు డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ సభలో సీఎం రేవంత్ గారు. అయితే కొన్ని మెయిన్గా చదువుకుందాం మనము. దీనికి సంబంధించి దాదాపుగా 10,006 మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ యొక్క నియామక పత్రాలను అందించడం జరిగింది. తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దేది మీరే. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు నామోషిగా భావిస్తున్నారు. అండ్ ఇకపై సర్కారీ బడులు అంటే గర్వపడేలా వ్యవస్థలను నిర్మిస్తున్నాం. ప్రజలు గతంలో 2 సార్లు కొరివిదయ్యాన్ని తెచ్చుకున్నారని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రభుత్వాన్ని పడగొడతామని బిల్లా రంకలేస్తున్నారంటూ కేటీఆర్ అండ్ హరీష్ రావులపై ధ్వజమెత్తడం జరిగింది. నక్క ద్రాక్ష పళ్ళకు ఆశపడ్డట్టే వాళ్లకు మళ్ళీ అధికారం రాదని జోక్యం కూడా చెప్పడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణ తర్వాత కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అనేది మరొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం ఒక పేపర్లో మాత్రం టెట్ డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో ఉంటుందని చెప్పడం జరిగింది. బట్ మధ్యాహ్నమే మరొక నిర్ణయం ఏంటంటే మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో సీఎం సమీక్ష నిర్వహించి ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య న్యాయ కమిషన్ 24 గంటల్లో ఏర్పాటు చేయాలని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ తర్వాతే దాదాపుగా 60 రోజుల వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఉండవని కూడా చెప్పడం జరిగింది. మేబీ మరి టెట్కు సంబంధించి మరొక నిర్ణయం ఏమైనా తీసుకుంటారా, దానికోసం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది మనం. అండ్ ఎస్సీ వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లను కూడా చెప్పడం జరిగింది. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి న్యాయ సమీక్ష వివరించడం జరిగింది. అండ్ ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య న్యాయ కమిషన్ 24 గంటలు ఏర్పాటు చేయాలని, అధ్యయనం నివేదిక సమర్పణకు 60 రోజుల కాలపరిమితిని కూడా విధించడం జరిగింది. ఇది అయితే నిన్న జరిగినటువంటి సభకు దాదాపుగా మనకు ఉప ముఖ్యమంత్రి గారు అండ్ శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క అండ్ రాజ్యసభ ఎంపీ అయినటువంటి అభిషేక్ సింఘ్వి గారు, కోదండరామ్ గారు కూడా రావడం జరిగింది. అయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు దాదాపుగా 30,000 ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 10,000 ప్రైవేట్ పాఠశాలల్లో ఏకంగా 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఒక నివేదిక కూడా రావడం జరిగింది. ప్రైవేట్ బడుల్లో మీకంటే గొప్పగా ఏం చదువుకున్న వాళ్ళు ఉండరు, అనుభవం ఉన్న వాళ్ళు ఉండరు అని కూడా చెప్పడం జరిగింది. అయితే వచ్చే 100 ఏళ్లకు అవసరమైన విద్యా విధానాన్ని రూపొందించడానికి రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి ఆకునూరి మురళితో విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మిస్తామని, తొలి విడతగా 25 నియోజకవర్గాలలో మనకు నిర్మాణ పనులను ఈ నెల 11న ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. సర్కారు బడుల్లో సీఎంలు రాష్ట్రపతులను తయారు చేయాలి. తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, సీఎంలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను, సీఎం అయ్యా. ఉప ముఖ్యమంత్రి బట్టితో పాటు కేశవరావు, కోదండరాం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. అబ్దుల్ కలాం గారు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. రాష్ట్రపతి కూడా అబ్దుల్ కలాం గారు కూడా అక్కడి నుంచి చదివి రాష్ట్రపతి అయ్యారని చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలోని ఐటీఐలను టాటా గ్రూప్ భాగస్వామ్యంతో 75 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చెప్పడం జరిగింది. అయితే రూపాయలు 15,000కే ఉద్యోగం చేయడానికి ఇంజనీర్లు వస్తున్నారని, కానీ నైపుణ్యం గల మేస్త్రి నెలకు 60,000 ఇచ్చినా దొరకడం లేదని సీఎం అనడం జరిగింది. దీనికి సంబంధించింది ఇది. అండ్ ఇంకా పదవులు మీకేనా పిల్లలకు వద్దా అని కూడా, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి డిఎస్సి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళపైన చెలోక్తులు వేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉర్దూ టీచరు ఒక తెలుగు అమ్మాయి అని చెప్పడం జరిగింది. పుట్టింది హిందూ తెలుగు కుటుంబంలో, అయితేనేమో ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఉర్దూ ఉపాధ్యాయుని ఉద్యోగం సాధించడం జరిగింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేం రాజు కల్లాలి గ్రామానికి చెందినటువంటి పునగంటి జయశ్రీ 1 నుంచి 4వ తరగతి వరకు బిచ్కుంద మండలం కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకొని జయశ్రీ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాన్స్వాడలోనే ఎస్సీ హాస్టల్లో ఉండి అక్కడే జెడ్పీ హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. మొత్తానికైతే 2024లో ఉర్దూ మీడియంలో ఆమె జాబ్ సాధించడం అయితే జరిగింది. టెట్ డిఎస్లో మంచి ప్రతిభ కనపరచడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. నవ తెలంగాణ తీసుకున్నట్లయితే మనకు 10 నెలల్లోనే టీచర్ కొలువులు ఇచ్చాం. కేసీఆర్ 10 ఏళ్ళు విద్యాశాఖను పట్టించుకోలే. కొత్త టీచర్లకు ముందే దసరా పండుగ వచ్చింది. సమాజానికి వారధులు, భవిష్యత్తు నిర్మాతలు మీరే. సర్కారు బడులు పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలి.
అండ్ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర చాలా కీలకం. ప్రైవేటు స్కూళ్ళల్లో మీకంటే ఎక్కువ చదువుకున్న వారు ఉన్నారా? తాళి పుస్తలమ్మి కాన్వెంట్లకు పిల్లలను పంపించడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితికి కారణాలు అన్వేషించడం కూడా చేయాలి మీరు. ఒలింపిక్స్ పథకాల లక్ష్యంగా త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీఎం గారు చెప్పడం అయితే జరిగింది. అండ్ ఈరోజు ప్రజాశక్తికి సంబంధించిన పేపర్లో డిఎస్సికి సంబంధించి తీసుకున్నట్లయితే టీచర్లే తెలంగాణ వారధులు, రాష్ట్ర పునర్నిర్మాణంలో బడుల పాత్ర కీలకం, డిఎస్సిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేయడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గూడ్ని ఏర్పాటు చేసే ప్రయత్నం ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అండ్ 65 రోజుల్లోనే డిఎస్సిని ప్రక్రియ పూర్తి చేశామని చెప్పడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. 2 సార్లు కోరి బీఆర్ఎస్ను కూడా అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అయితే తెలంగాణ వచ్చిన 3 ఏళ్లకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన 2 ఏళ్లకు నియామక ప్రక్రియ పూర్తి చేశారు 2 ఏళ్ల తర్వాత. అయితే గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదు. యువత ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉద్యోగాలు ఊడాలని గతంలో చెప్పానని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఒలింపిక్స్ పథకాలు రావడం లేదు ఎందుకు అని దానికి సంబంధించి ఒలింపిక్స్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని నిన్న జరిగినటువంటి సభలో కూడా చెప్పడం జరిగింది. మన తెలంగాణ పేపర్ తీసుకున్నట్లయితే ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి సభలో నాటి నిర్లక్ష్యమే నేటి నిరుద్యోగానికి కారణమని చెప్పడం జరిగింది. అండ్ గత ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించలేదు. తెలంగాణ నిర్మాణంలో టీచర్ల భవిష్యత్ తరాలకు ఆదర్శంగా మారనున్నారు. డిఎస్సి విజేతలను చూస్తే దసరా ముందే వచ్చినట్లు అనిపిస్తోంది. ఉద్యోగ నియామక పత్రాల అందజేతలో సీఎం గారు చెప్పడం జరిగింది. అయితే ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే నూతన నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి లేనట్టుగా ఉంది. బట్ ఎనీవే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. కమిషన్ రిపోర్టు సమర్పణకు 60 రోజుల గడువు. 60 రోజుల్లో బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వేను పూర్తి చేయాలి. ఎస్సీ జనాభా లెక్కల కోసం 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలి. అధికారులను ఆదేశించి ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి దాదాపుగా మనకు 10,006 మందికే ఇవ్వడం జరిగింది. ఇంకా అన్ని పేపర్లు దాదాపుగా అదే ఉంది. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్ళు కొరివిదయ్యానికి అప్పగించారు. ఆ దయ్యం నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే మా ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని సీఎం గారు చెప్పడం జరిగింది. అండ్ ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్లకు బ్రేక్ అనే ఒక హెడ్డింగ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదిక వచ్చాకే కొత్తవి జారీ చేసే అవకాశం ఉంది. హైకోర్టు మాజీ జడ్జితో ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించేలా చర్యలు చేపట్టాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వేకు 2 నెలల గడువు. బీసీ కమిషన్కు ప్రణాళిక విభాగానికి సమన్వయకర్త అని డిసెంబర్ 9 లోపు సర్వే పూర్తయితే వెంటనే స్థానిక ఎన్నికలు, మంత్రుల అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పడం జరిగింది. ఎంఆర్పిఎస్ ర్యాలీ ఉద్రిక్తం. ఎస్సీ వర్గీకరణ చేయకుండా టీచర్ల నియామక పత్రాలు ఇవ్వడంపై నిరసన కూడా చెప్పడం జరిగింది. కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం, తొప్పులాట, మందకృష్ణ మాదిగ సహా పలువురి అరెస్టు కూడా నిన్న జరగడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొకటి ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన ఒక అభ్యర్థికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు కూడా అందించడం జరిగింది. ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. తెలంగాణ సమాజంపై ఎందుకు ఇంత కోపం? మేము నోటిఫికేషన్లు వేస్తే అడ్డుకుంటున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్లే కీలకం. నిరుపేద పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్నారు. ఈ పరిస్థితులు మారాలి. ప్రభుత్వ టీచర్లు ఆ బాధ్యత తీసుకోవాలి అని టీచర్ల నియామక పత్రాల అందజేతలో సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది అండ్ మొత్తానికైతే నోటిఫికేషన్లకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఎనీవే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి, తర్వాత అయినా ఉంటుంది మనకు దిశ పేపర్ తీసుకున్నట్లయితే కొలువులు ఇవ్వని కొరివిదయ్యమని చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కోరి 2 సార్లు ముఖ్యమంత్రిని చేశారు. నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు, ఇంకోసారి వారికి గెలిచే ఛాన్స్ లేదు. రాష్ట్ర పునర్నిర్మాణానికి టీచర్లే నిర్మాతలు. అండ్ మేమంతా సర్కారు స్కూళ్ళలో చదువుకొని ఈ స్థాయికి ఎదిగాము. ప్రైవేట్ కార్పొరేట్ టీచర్లతో పోలిస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులు తక్కువేం కాదు. ఇచ్చిన మాట ప్రకారమే ఉద్యోగ నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది. మీ సంతోషాన్ని చూసి కొందరు కండ్లలో కారం కొట్టుకుంటున్నారు. బాధ్యత గల ప్రతిపక్షం సలహాలు సూచనలు ఇవ్వాలి.
బాధ్యత గల ప్రతిపక్షం సలహాలు సూచనలు ఇవ్వాలి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్లు అండ్ కొత్త టీచర్లకు నియామక పత్రాల పంపిణీ. సీఎం ఎస్సీ వర్గీకరణకు వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలి. ఆ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు. తక్షణం బీసీ సోషియో ఎకనామిక్ సర్వే డిసెంబర్ 9 వరకు సర్కారుకు నివేదిక. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ప్లాను, బీసీ కమిషన్ ప్లానింగ్ బోర్డు హెల్ప్, సీనియర్ ఐఏఎస్ అండ్ ఆఫీసర్ కోఆర్డినేషన్, మంత్రులు అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ కూడా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని అయితే నిన్న జరిగినటువంటి సభలో. డిఎస్సికి సంబంధించి నిన్న నియామక పత్రాలకు సంబంధించినటువంటి ఆదాబ్ హైదరాబాద్ దాంట్లో మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మాది సర్కారు సద్వే, నేను మరియు డిప్యూటీ సీఎం కేశవరావు, కోదండరాం అందరం సర్కారు బడిలోనే చదివామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రేపటి భవిష్యత్తు మీపైనే ఉంది. ఉపాధ్యాయులుగా తెలంగాణకు అభివృద్ధి బాటలు వేయాలి. రాష్ట్రంలో 30,000 ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మీ మీదే ఉంది. ఉపాధ్యాయులుగా మీరు చేయగలరనే నమ్మకం నాకుంది. ఆనాడే కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే మీకు వచ్చేది. ప్రైవేట్ పాఠశాలల్లో మీకంటే తోపు ఎవరు లేరు. కొరివిదయ్యాన్ని నమ్మడం వల్లే ఇన్నాళ్ళు మీకు నౌకర్లు రాలే. నీ బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చినావు. 7 ఏళ్ళు అయినా కానీ కేసీఆర్ టీచర్ ఉద్యోగాలు ఇయ్యలే. 25 ఎకరాల్లో రూపాయలు 125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తాం. 11వ తారీఖున 25 యంగ్ ఇండియా స్కూల్స్కు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అయితే 11వ తారీఖు రోజున 25 యంగ్ ఇండియన్ స్కూల్స్కు శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుందంట. డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలను కూడా అందజేయడం జరిగింది. 60 రోజుల్లో బీసీల కులగణన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త నోటిఫికేషన్లు, అప్పటి వరకు నోటిఫికేషన్లు రావని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రణాళిక శాఖకు సర్వే బాధ్యత, సమన్వయానికి ఐఏఎస్ అధికారి, ఉమ్మడి 10 జిల్లాల్లో కమిషన్ పర్యటన, ప్రతి జిల్లాలో ఒక్కొక్క రోజు. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మా సర్కారును కూలగొట్టే కుట్రలు చెల్లవు. దీనికి సంబంధించి ప్రజలు తిప్పికొడతారు, మాకు అధికారం ఇచ్చింది వారే, బారాసకు మళ్ళీ అధికారం వల్ల అండ్ అడుగడుగున అడ్డంకులు కల్పిస్తున్నారు. టీచర్ల నియామకాలను అడ్డుకోవాలనుకుంటున్నారు. అధిగమించి ముందడుగు వేస్తున్నాం. మాట ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నాం. 3 రోజులు ముందే పండగ వచ్చింది, 3 రోజుల కంటే ముందుగానే అని చెప్పడం జరిగింది. భవిష్యత్తుకు పిల్లర్లు ఉపాధ్యాయులు అని చెప్పడం జరిగింది. డిఎస్సిలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడం అయితే జరిగింది నిన్న జరిగినటువంటి సభ. అండ్ వార్తా పేపర్ తీసుకున్నట్లయితే మనకు టీచర్లకు కొలువుల దసరా దాదాపుగా అన్నింట్లో మ్యాక్సిమంగా ఒకటే ఉంది. అండ్ ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త నోటిఫికేషన్లు. 60 రోజుల్లో బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వే పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకా ఇకపై మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ అధికారంలోకి రాదు. అండ్ నెక్స్ట్ విద్యా బడ్జెట్లో 25 కోట్లు ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది. ఇది వార్తా పేపర్కి సంబంధించినటువంటిది.